చెప్తారండి. ఏం నేననేది అదే. వాళ్ళు అంతే నిమ్మలంగా చెప్తారు. మేము మహానాడు పెట్టేది ఈ రాష్ట్రం గురించి, ఈ దేశం గురించి, వివిధ అంశాల గురించి తీర్మానాలు, ప్రతిపాదనలు, వాటి మీద చర్చలు జరపడానికి రైట్. ఫైనల్ గా టైం అయిపోతుంది. సురేష్ గారు మాట్లాడతారు. సురేష్ గారు, విజయసాయిరెడ్డి గారు ట్వీట్ చేశారు. ఓకే సురేష్ గారు, విజయసాయిరెడ్డి గారు ట్వీట్ చేశారు, కోటలు ఆయన వదలటలేదు. ఆ కోటరీ నిర్మాతే ఆయన. వాళ్ళు బయటకు వచ్చేసి అంటే సురేష్ గారు మాడతారండి. ఒక్క నిమిషం సురేష్ గారు, టైం అయిపోతుంది. సురేష్ గారు మాడతారు. ఒక్క నిమిషం అండి, సురేష్ గారు మాడతారు. వస్తాయి. సురేష్ గారు, కోటరీలు ఇవన్నీ ఇంతకుముందు అన్న రఫీబాయ్ కూడా చెప్పారు. అయిపోయింది, మీ పార్టీ ఎత్తిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏం పర్లేదు రఫీబాయ్. याद रखो 2019 आपके पास पवन कल्याण है, कल 2024 कोई नहीं. మీకు ఎవరు లేదు. 24లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఓటు అనేటువంటి ఒక ఆలోచన, పవన్ కళ్యాణ్ ఆ ఓటు చీల్చకూడదనేటువంటి ఆలోచన, ఈ రెండు కలిసి ఐసీయూలో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి మీకు ఆక్సిజన్ ఇచ్చి ఊపిరి ఊదినటువంటి పరిస్థితి 2024లో. ఈ 24లో ఎవరికి లేకుండా పోతుంది. అప్పుడు లేడు పవన్ కళ్యాణ్. 2019లో పోయారు మీరు, 24లో వచ్చారు. ఇప్పుడు ఏం లేకుండా పోతుంది 24లో నుంచి. ఏ రకంగా వ్యాఖ్యలు ఉన్నాయని మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు రాబోయేటువంటి రోజుల్లో ఇది పెను తుఫానుగా మారిపోతుంది. ఇప్పుడు మీరు అన్నట్టే మహానాడులో దీని మీద లోకేష్ గారు ఏం మాట్లాడతారో నేను ఇప్పుడే అంచనా వేయగలను. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారో నేను ఇప్పుడే అంచనా వేయగలను. అయితే మీ ఇరు పార్టీలు కూడా సిద్ధాంతాల్ని, భావాల్ని పక్కన పెట్టి, ఆలోచనల్ని పక్కన పెట్టి కేవలం అధికారం కోసమే జతకట్టినటువంటి పార్టీలు. సాయిరెడ్డి గారి ట్వీట్ గురించి మాట్లాడండి. రఫీని మ్యూట్ చేయండి. సాయిరెడ్డి గారి ట్వీట్ గురించి మాట్లాడండి సార్. సాయిరెడ్డి చూడండి. అరే వీళ్ళిద్దరూ ఇప్పుడు వాళ్ళిద్దరు చెప్పినటువంటి అభిప్రాయాలకి నేను ఆగాను, విన్నాను. మరి నా అభిప్రాయం సాయిరెడ్డి. ఓకే అమ్మా, సౌజన్య గారు చెప్తాను. ఇప్పుడు నేనేమంటానంటే కేవలం ఇప్పుడు ఆయన అన్నారు మాకు 40% ఓటింగ్ ఉండాలి మా దీంట్లో, గతంలో మేము ఓడిపోయినప్పుడు అన్నారు. మరి 40% ఉన్నటువంటి పార్టీకి ఊపిరి వచ్చింది 6% ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కదా. మాకు 40% జబ్బులు జరుపుకుంటే ఇంతకుముందు సౌజన్య అక్కడ చెప్పారు ఏమని, 100 మంది పట్టుమని 100 మంది రాలేదయ్యా మీ నాయకుడిని, మీ అధినేతని అరెస్టు చేసి రోజులు చెప్తాను. ప్రత్యక్ష సాక్షి ఆవిడ చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆవిడ చెప్పారు కదా. ఇవన్నీ కూడా మీరు ఖాతాలు వేస్తారా? మా పార్టీ అంటారా? మా పార్టీ ప్రారంభమైంది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారితో. జగన్మోహన్ రెడ్డి గారు అలానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితోనే పార్టీ నడుస్తుంది. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితోనే ముందుకెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడే వాళ్ళు కానీ ఎప్పటికైనా అలానే పార్టీని రేపు ఈ సంక్షోభంలో ముందుకు తీసుకెళ్తాం. రేపు మీ ఇరు పార్టీల కుతంత్రాలు ఇప్పుడు మీకు చెప్పే ఇందాకే, మీకు అప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇప్పుడు మిమ్మల్ని కాపాడడానికి ఎవరు విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు మీ వల్ల పవన్ కళ్యాణ్ గారికి కూడా శక్తి కోల్పోయినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఉద్ధరిస్తారు, ఏదో మీ హామీలన్నీ కూడా అమలు అయిపోతాయి, మీ ఇరు పార్టీలు కలిసి ఏదో ప్రజల్లో బలపడిపోతా అనుకున్నారు. ఇప్పుడు మీతో కలిసినటువంటి వల్ల ఆ పసుపు రంగును జతకట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 తొత్తైనటువంటి క్రమంలో ఆయన కూడా క్రెడిబిలిటీ కోల్పోయాడు. ప్రజలు ఆయన కూడా విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. ఆయనకి కూడా 6% ఎగిరిపోయింది గాల్లో. సాయిరెడ్డి గారు ఓకే అండి, అది ఓకే. సాయిరెడ్డి గారి ట్వీట్ గురించి మాట్లాడండి. ఎవరు ఆ కోటరీలో? ఆయన కన్నా బలంగా ఉన్నవాళ్ళు ఎవరు నా కోటరీలో ఉన్నారా? ఎవరు ఉంటారు ఆ కోటరీలో? మీకే తెలియాలి సార్, నాకన్నా ఎక్కువ విశ్లేషణ బాగా చేస్తారు మీరు వాసుదేవ్ గారు. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఉండే కోటరీ ఏందనేది అందరికీ తెలుసు. చంద్రబాబు గారి చుట్టూ ఉండే కోటరీ ఏందనేది ఒక అధినేతకి ఒక కోటరీ లేదంటే ఆయన వర్గం పక్కన ఏంటి దాన్ని వ్యతిరేకంగా మనకి కోటరీ వాళ్ళది. దాన్ని మనం ఇప్పుడు ప్రత్యేకంగా అదే విజయసాయి రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేస్తున్న క్రమంలో పెట్టినటువంటి
ప్రెస్ మీట్ లో ఇదే అభిప్రాయాన్ని వెలిపించున్నట్టు కదా ఆయన, దాంట్లో తప్పులేదు కదా. మరి నిన్న ఆవిర్భావ సభ నాడు ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం వెనక ఎవరి ప్రోద్బలంతో చేశాడన్నది తర్వాత ఆలోచిద్దాం. అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు, దీంట్లో ఎందుకు ఈ రకమైనటువంటి భిన్నాభిప్రాయాలు వస్తాయి, ఒకసారి రాలేదు ఇప్పుడు అనేది కోటరీ అంటూ. రైట్ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడదాం ఈ అంశాలంటి మీద. కృష్ణాంజనేయులు గారు, రఫీ గారు, అలాగే సౌజన్య గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, మొత్తానికి ఏంటంటే పిఠాపురంలో జరిగిన జనసేన జయకేతనం ప్రకంపనలు అమెరికాను కూడా తాకాయి. సో దాని మీద కూడా ఫర్దర్గా మాట్లాడుకుందాం. డిఫరెంట్ రియాక్షన్స్ అక్కడి నుంచి, అబ్జర్వేషన్స్, రియాక్షన్స్, ఒపీనియన్స్ కూడా వస్తున్నాయి. దేశవ్యాప్తంగా కాదు, అంతర్జాతీయంగా కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగం అనేది ఆకర్షించింది. వారి సోదరులు చిరంజీవి గారు తమ్ముడి స్పీచ్కి ముగ్ధులైపోయి, మురిసిపోయి మరీ ఒక ట్వీట్ చేశారు. సో ఈరోజు డెవలప్మెంట్స్ ఇంకా ఏమి ఉంటాయనేది రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ